హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము ఎరేజర్ టూల్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఎరేజర్ టూల్ వచ్చేసి ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది. ఐకాన్ కూడా సేమ్ చూడడానికి ఎరేజర్ లాగానే ఉంటుంది. సో ఎరేజర్ టూల్ తీసుకుంటున్నాను. సో ప్రస్తుతానికి బ్యాన్ సింబల్ కనిపిస్తుంది. రీజన్ ఏంటి అంటే మనం ఇక్కడ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు. సో ఇక్కడ నేను లేయర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాన్ సింబల్ అనేది పోయింది. ఎరేజర్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఈ ఎరేజర్ కూడా చూడడానికి సేమ్ బ్రష్ లాగానే ఉంటుంది, ఎందుకంటే రబ్ చేయాలి కదా. సో సేమ్ సర్కిల్ వచ్చింది, అందులో మధ్యలో క్రాస్ ఐకాన్ కూడా కనిపిస్తుంది. ఇంక్రీజ్ చేస్తున్నాను బ్రాకెట్స్ యూజ్ చేసేసి. చూడండి, నార్మల్గా ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఇది ఇలా ఎరేజ్ చేయవచ్చు అనమాట. సో ఇలా ఎరేజ్ చేస్తే కంప్లీట్గా ఎరేజ్ అయిపోయింది. మనకు బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఒపాసిటీ అనేది 100% ఉంది, అందుకే 100% మనకు రబ్ అయింది. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒపాసిటీ అనేది 65% పెట్టేసి ఇప్పుడు రబ్ చేశాను అనుకోండి. చూడండి, ఇంకొక 35% అనేది మిస్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఎరేజర్ అనేది 50కి చేంజ్ చేసి ఇప్పుడు రబ్ చేస్తున్నాను. సో మళ్ళీ 50 అనేది ఇంకొక 50 మిస్ అయిపోయింది. ఎరేజర్ 10కి పెట్టాను. సో ఇప్పుడు రబ్ చేస్తున్నాను. 10% ఒపాసిటీతో రబ్ అయింది. నేను మౌస్ వదిలేసాను, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ రబ్ చేస్తున్నాను. మళ్ళీ 10 అనే ఒపాసిటీతో రబ్ చేస్తూ ఉంటే లాస్ట్కి మనకు ఫుల్గా ఎరేజ్ అయిపోయింది అనమాట. సో ఇది ఒపాసిటీ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఫ్లో అనేది 100% ఉంది. సో చూడండి, ఇందులో ఒపాసిటీ ప్లస్ ఫ్లో రెండు ఉన్నాయి. ఈసారి ఫ్లో అనేది 1%కి డిక్రీజ్ చేస్తాను. ఇప్పుడు రబ్ చేస్తున్నా, మనకు అంతగా కనిపించట్లేదు. సో ఇక్కడ నేను మౌస్ వదిలిపెట్టలేదు, మౌస్ వదలకుండా మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా, మళ్ళీ 1%తో ఎరేజ్ అయిపోయింది. మళ్ళీ ఇలా చేస్తున్నాను. సో ఇది డిఫరెన్స్ అనమాట. ఒపాసిటీకి ఫ్లోకి డిఫరెన్స్ ఏంటంటే ఒపాసిటీ యూజ్ చేసినప్పుడు మనం మౌస్ అనేది వదిలిపెట్టేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. అంటే మళ్ళీ మౌస్ని ప్రెస్ చేసి మళ్ళీ రబ్ చేయాలి. అప్పుడు ఒపాసిటీ అనేది లేయర్ బై లేయర్ రబ్ అవుతుంది. అదే ఫ్లోలో అనుకోండి, ఫ్లో ఏంటంటే మనము మళ్ళీ మౌస్ వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. మనం ఒక్కసారి ప్రెస్ చేసి మనం అక్కడే రబ్ చేస్తూ ఉంటే మనకు అది రివీల్ అవుతుంది అనమాట, అది ఎరేజ్ అవుతుంది. ఓకే, సో ఇది ఒపాసిటీకి ఫ్లోకున్న డిఫరెన్స్. సో నెక్స్ట్ ఆప్షన్ ఎయిర్ బ్రష్ అనమాట. ఈ బటన్ గుర్తుంది కదా మీకు, ఎయిర్ బ్రష్ బటన్ ఇది. ఈ బటన్ ఆన్ చేయకంటే ముందు ఫస్ట్ ఫ్లో అనేది డిక్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ 10% పెడుతున్నాను. ఓకే, 10% ఫ్లో తోటి ఇక్కడ ఈ బటన్ ఆన్ చేయలేదు. ఆన్ చేయకుండా ఇక్కడ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నాను మౌస్ని. సో ఎలాంటి రిజల్ట్ లేదు, జస్ట్ ఒక చిన్న సర్కిల్ అనేది ఫామ్ అయిందంటే ఒక పర్టికులర్ ఏరియా మాత్రమే ఎరేజ్ అయిపోయింది 10% ఫ్లో తోటి. మళ్ళీ అందులో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదనమాట. ఇప్పుడు ఈ బటన్ అనేది క్లిక్ చేస్తున్నా, అంటే ఈ బటన్ యాక్టివేట్ చేశాను. ఇప్పుడు హోల్డ్ చేసి పట్టుకుంటాను మౌస్ని. మీరు ఒకసారి చూడండి, అలా హోల్డ్ చేసి పట్టుకునేసరికి ఏమైపోయిందంటే అక్కడే క్లియర్ అవుతూ 100% క్లియర్ అయిపోయింది అనమాట. ఈ బటన్ ఆన్ చేస్తే ఇలా ఫుల్గా హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు క్లియర్ అయిపోతుంది. బటన్ ఆఫ్ చేసినప్పుడు జస్ట్ అలా ఉండిపోతుంది అనమాట. ఓకే, సో ఇది డిఫరెన్స్. నెక్స్ట్ ఆప్షన్ స్మూతింగ్. ఫస్ట్ స్మూతింగ్ అనేది 0 పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా డ్రా చేస్తున్నా. చూడండి ఎలా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు స్మూతింగ్ అనేది 100% పెడుతున్నాను. 100% పెట్టి ఇలా డ్రా చేస్తున్నాను ఇందాట్లాగానే. సో చూడండి అది ఎంత స్మూత్గా వస్తుంది. మీ కళ్ళతో చూస్తుంటే కూడా మీకు అర్థమవుతుంటుంది. సో అది డిఫరెన్స్ అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ ఎరేజ్ టు హిస్టరీ. ఇది హిస్టరీ ప్యానల్కి సంబంధించింది, అందుకు నేను ఇక్కడ ప్యానల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మనకు దీనికి బ్రష్ హెల్ప్ అవసరం. సో నేను బ్రష్ టూల్ తీసుకుంటున్నాను. బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ ఫోర్గ్రౌండ్లో ఒక కలర్ తీసుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్. సో నేను ఈ బ్రష్తో ఇక్కడ రబ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ బ్రష్ అనేది రికార్డ్ అయింది, వచ్చింది. సో నెక్స్ట్ బ్లూ కలర్ తీసుకుందాం. సో బ్లూ కలర్ తీసుకొని మళ్ళీ నేను రబ్ చేస్తున్నాను. సో ఇక్కడ రికార్డ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఎరేజర్ టూల్లోకి వెళ్దాం. ఓకే, ఎరేజర్ టూల్ తీసుకున్నాను. సో ఎరేజ్ టు హిస్టరీ అనే ఆప్షన్ని ఇప్పుడు టిక్ పెడదాం. ఇప్పుడు టిక్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే సో ఈ ఐకాన్ అనేది ఎక్కడ ఉంటే దాన్ని ఎరేజ్ టు హిస్టరీగా తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐకాన్ అనేది గ్రీన్లో ఉంది కదా, అంటే గ్రీన్ బ్యాక్గ్రౌండ్కి ఉంది కదా. ఇప్పుడు నేను ఎరేజ్ చేస్తాను అనుకోండి, పైన మొత్తం ఎరేజ్ అయిపోయి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రివీల్ అవుతుంది, అంటే గ్రీన్ అనేది రివీల్ అవుతుంది. సో ఇప్పుడు రెడ్కి టిక్ పెట్టాను. సో ఇప్పుడు ఎరేజ్ చేస్తే మనకు రెడ్ అనేది ఉంటుంది. సో బ్లూ అనేది ఎరేజ్ అయిపోయింది. ఒకవేళ ఈ ఆప్షన్ ఇది టిక్ పెట్టాను కాబట్టి ఇది యాక్టివేట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టిక్ తీసేసాను అనుకోండి, ఇది టిక్ తీసేసి ఇప్పుడు రబ్ చేస్తే సో ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే బ్యాక్గ్రౌండ్ బాక్స్లో వైట్ కలర్ ఉంది కదా, అందుకే మనకు వైట్ అనేది రివీల్ అవుతుంది అనమాట. ఓకే, సో అలా మనకి ఈ ఆప్షన్ టిక్లో ఉంటే మనకి రెడ్ అనేది మెయిన్ సోర్స్గా తీసుకుంటుంది. చూడండి, ఆప్షన్ టిక్ తీసేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ బాక్స్లో ఏ కలర్ ఉంటే ఆ కలర్ అనేది ఇక్కడ రివీల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మోడ్ చూడండి, మోడ్ అనేది బ్రష్లో ఉంది, అందుకే మనకు అప్పటి నుంచి ఇలా సర్కిల్లో అంటే బ్రష్ లాగా వస్తుంది ఎరేజర్. సో ఇక్కడ దీని కింద పెన్సిల్ ఉంది.
పెన్సిల్ కూడా సేమ్ బ్రష్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఆప్షన్స్ మారిపోతాయి చూడండి. ఫ్లో అనే బటన్ యాక్టివేట్ కాలేదు, పోయింది. సో ఇది కూడా సేమ్ బ్రష్ లాగా, అంటే బ్రష్ పెన్సిల్ ఒకటే కదా, కాకపోతే ఇక్కడ జిగ్జాగ్ అని ఉంటుంది. ఎడ్జ్‌లో మనకి జిగ్జాగ్ అనేది కనిపిస్తుందనమాట. సో లాస్ట్ వన్ బ్లాక్ అని ఉంది. ఈ బ్లాక్ క్లిక్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఆప్షన్స్ మారిపోతుంటాయి చూడండి. ఒపాసిటీ, ఫ్లో ఇవన్నీ పోయినాయి. సో ఈ బ్లాక్ ఏంటంటే సేమ్ ఇక్కడ బ్లాక్ లాగా వస్తుంది. ఇలా బ్లాక్ లాగా మనం ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇవి మోడ్స్ అనమాట. మనకి ఏ మోడ్ కంఫర్టబుల్ ఉంటే ఆ మోడ్ని యూజ్ చేయొచ్చు. ఓకే. బ్రష్ అనేది మనకు కంఫర్టబుల్ కాబట్టి బ్రష్ ఆన్ చేస్తున్నాను. అండ్ బ్రష్ తీసుకోవడం వల్ల ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సో ఇంకా మిగతా రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ వేరే టూల్స్లో చెప్పాను కదా. ఇప్పుడు చెప్పిన ఆప్షన్స్ కూడా మీకు ఆల్రెడీ వేరే టూల్స్లో ఉన్నాయి. బట్ అయినా మళ్ళీ ఒకసారి చెప్పాను ఎరేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందనేది. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎరేజర్ టూల్. థ్యాంక్ యూ.